ఈరోజు మా గ్యాంగ్ తోటి మేము ఎల్ఎండి డ్యామ్ దగ్గర ఒక గుట్టలో గుడి ఉందంటే అక్కడికి వెళ్తున్నాం. రండి ఆ గుట్ట గుడి ఎట్లుందో మనం చూద్దాం. ఏం కర్రీ ఆ రోజు ఆగలే మనం ఒక స్పాట్లో. ఇదే బాగా ఇదిగోండి కనిపించేదే ఆ గుట్ట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఎల్ఎండి వాటర్ ఉన్నాయి. ఇప్పుడు గుట్ట ఎక్కనికి పైకి వెళ్తున్నాం. చక్కగా ఎక్కామంటే ఉల్టా ఎక్కుతుండే చూడండి. అమ్మ కింది నుంచి చూసినప్పుడు చాలా సింపుల్గా ఉండే, పైకి ఎక్కుతున్న కొద్దీ బాగా అలుపు వస్తుంది. అమ్మ చూడండి, మేము స్టార్ట్ అయిన పాయింట్ అక్కడ మా బైక్ కూడా కనిపిస్తుంది, అంత చిన్నగా ఉందా. ఇది లోయర్ మానే డ్యామ్ దగ్గర నరసింహస్వామి గుడి. ఇది పాత టెంపుల్ అంట. చూడండి, అప్పట్లో గుడి కడదామని పైకి అన్ని సామాన్లు తెచ్చారు, బట్ ఏమైందో మధ్యలో ఆపేసారు వర్క్ని. ఇదిగోండి చూడండి, అవన్నీ ఎట్లా బూజు పట్టిపోయినాయో ఆ ఇటుకలు. చూడండి ఎట్లా అయిందో మొత్తం. చూడండి ఎంత బూజు వచ్చిందో. ఇక్కడే గుడి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు. దీనికోసమే షెల్టర్ గుడి కడదాం అనుకున్నట్టున్నారు, మరి అది ఏమైందో. ఇదిగోండి చూడండి ఎంత మంచిగా ఉంది విగ్రహం. మేము రీసెంట్గానే వద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ నీళ్లు బాగుండేసరికి రాలేదు. ఇప్పుడు నీళ్ళు చాలా తక్కువైనాయి, అందుకని వచ్చినాం. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు బాగుండే, ఇప్పుడు కొంచెం బాగా మొత్తం బూజు పట్టింది. Let's go. Can you guys find it where it is? Sorry, I didn't see it. Wow. Some of the villagers say where is that? ఇది పాత నరసింహస్వామి టెంపుల్. ఇది పాతగా అప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉండే, ఇప్పుడేమో డ్యామ్ దగ్గరలో ఉంది, హైవే కాడ ఉంది ఇప్పుడు. చూడండి ఇది దేవుని పాదాలు, ఇవ్వండి గంట పాదాలు. ఇది మేబీ నాకు తెలిసి దేవుడు అక్కడ అయి ఉండొచ్చు, ఎందుకంటే పాదాలు గంట అక్కడ ఉంది కాబట్టి. అదిగోండి 3 నామాలు, అందుకని అది దేవుడు అక్కడ ఉన్నాడు. చూడండి మొత్తం ఎట్లా మొత్తం బూజు పట్టిపోయిందో. అది మొత్తం స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి దేవాలయం కావచ్చు ఇది. ఇదిగోండి ఇవి గజ్జలు దేవుని కోసం చేసి పెట్టినట్టున్నారు. మేము ఇక్కడ ఉన్న ఏ వస్తువులు మేము ముట్టుకోవట్లే, ఎందుకంటే మళ్ళీ ఎందుకు అని చెప్పి. ఈరోజు మేము ముగ్గురం బయటకు వచ్చినాం. మా గ్యాంగ్ ఎవరు లేరు. ఓటైనకి హైదరాబాద్ లేరు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఈరోజు మేము ముగ్గురం ఇక్కడ తపాల నరసింహస్వామి టెంపుల్, అంటే ఇక్కడ పాత టెంపుల్, ఇది గుట్ట దగ్గరికి వచ్చినాం. వ్యూ చాలా బాగుంది, చూడండి ఒకసారి మీకు చూపిస్తా. ఇదిగోండి ఇది లోయర్ మానే డ్యామ్ వాటర్. ఇవి బాగా ఇప్పుడు ఎండిపోయింది కాబట్టి ఇక్కడ రానికి రూట్ ఉంది. అంతకుముందు బాగా నిండిపోయింది, రూట్ లేకుండే రీసెంట్గా. ఇదిగోండి వచ్చిన రూట్ అది. ఇదిగో చూడండి, చాలా లొకేషన్ చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు గిట్ట రావాలనుకుంటే రండి, చాలా మంచిగా ఉంది. అరే బయటికి రండి రా, ఎన్ని రోజులు రూమ్లలో హాస్టల్స్లో ఉండి ఏం చేస్తారా, గేమ్లు ఆడకుండా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసుకుండా. బయటికి రండి, లొకేషన్ చూడండి, వ్యూ ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ ది లైఫ్. చూడండి ఎంత మంచి వ్యూ ఉంది, ఎంత మంచి లొకేషన్ ఉన్నాయో. చూడండి సన్సెట్ ఎంత మంచిగా ఉందో, ఎంత క్లియర్గా కనిపిస్తుంది మనకి. వీలైనప్పుడు రండి, ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఇదిగోండి ఈరోజు మేము ముగ్గురేమే వచ్చినాం. అసలు 6 మంది కానీ వాళ్ళు లేరు కాబట్టి మేము ముగ్గురం వచ్చినాం. ఓకే, ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని తోలుకొస్తాం. చూడండి సన్సెట్ వ్యూ అయితే చాలా మంచిగా ఉంది.
చూడండి వాటరు పైన సన్ బ్యూటిఫుల్ వ్యూ. వచ్చినాం, వ్యూ ఎంజాయ్ చేసినాం, వెళ్తున్నాం. గోయింగ్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.